So welcome back to my channel, Mamas. This is Throttle Thoughts. So it's been very long time. చాలా రోజులైంది అసలు వీడియో తీసేసి. బట్ ఈరోజు మనం ఎన్నో రోజుల తర్వాత వీడియో షూట్ చేస్తున్నాం. దట్టు ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ పైన యూనో. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్రాబ్లమ్ దట్ ఎవ్రీ న్యూబీ ఈజ్ ఫేసింగ్. మామ, every newbie motovlogger is facing this issue. Whoever uses this DJI Action 2 is facing this issue, I think అనుకుంటా. సో అదే వచ్చేసి DJI Action 2 ఒక మైక్ ఇష్యూ ఏంటంటే సో DJI Action వచ్చేసి చాలా మంచి కెమెరా, బట్ ఈ దాన్ని వాడలేకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాయిసే. ఐ మీన్ లైక్ మైక్ చాలా పెద్ద ఇష్యూ ఉంది. ఎందుకంటే ఎన్నో మైక్స్ అవన్నీ యూజ్ చేసినా కూడా అంత పర్ఫెక్షన్ అనేది అండ్ విండ్ బ్లాస్ట్ సౌండ్స్ రావటం అలాంటివి వస్తున్నాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఈరోజు నేను మీ అందరికి ఉపయోగపడేలా ఈ వీడియో చేస్తున్నాను. బట్ దానికన్నా ముందు మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కెమెరా అండ్ హౌ వాల్యూ ఫర్ మనీ ఈజ్ దిస్ అని. ఎందుకంటే 15,000లో ఇంత మంచి కెమెరాని మీరు అస్సలు ఊహించలేరు. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఐ మీన్ లైక్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పే ముందు మనం DJI Action 2 గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్. నేను ఈ కెమెరాని తీసుకొని అరౌండ్ 1 year అవుతుంది. బట్ నెవర్ యూస్డ్ టు ఎక్స్టెన్సివ్ లెవెల్గా నేనైతే యూజ్ చేయలేదు. ఎందుకంటే తెలుసు కదా, ఇంట్రోవర్టిస్టిక్ క్యారెక్టర్ దట్ ఐ హ్యావ్. సో అది నన్ను చాలా వెనక్కి నెట్టేసింది మామ. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అన్నట్టుగా ఒక వీడియో తీశాను. అండ్ టు ఓవర్కమ్ దాట్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్ దీస్ వీడియోస్. బట్ కెమెరా ఏదైతే తీసుకున్నాను కానీ బట్ అంత యూజ్ అయితే చేయలేదు. ఎందుకంటే ఇంకా ఏదో అలాగే. బట్ టుడే నేను అనుకున్నాను ఖచ్చితంగా ఈరోజు వీడియో చేయాలని. అండ్ ఆ వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉండాలని నేను అనుకున్నా. సో అందుకే ఐ హ్యావ్ ప్లాన్ దిస్ వీడియో అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ DJI Action 2 బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ అంటే లైక్ 2024 కదా, 22లో అనుకుంటా నాకు తెలిసినంత వరకు. 22లో ఒక వేరియంట్ వాళ్ళు రిలీజ్ చేశారు. బట్ ఇట్ గాట్ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ. బికాజ్ అది ఒక 10 minutes షూట్ చేసిన తర్వాత లిటిల్గా హీట్ ఎక్కిపోయి ఆగిపోయేది. సో దాన్ని వాళ్ళు చాలా ఐ మీన్ లైక్ ఫీడ్బ్యాక్ తీసుకొని DJI Action 2 కొత్త వేరియంట్ని రిలీజ్ చేశారు. విత్ అంటే లైక్ ఒక కవరింగ్ లాగా ఇచ్చేసి కొత్త వేరియంట్ని రిలీజ్ చేశారు. అండ్ దాట్ ఈజ్ మేక్ సెన్స్ ఎందుకంటే దానివల్ల హీటింగ్ అనేది చాలా తగ్గిపోయింది. బట్ వాటర్ ప్రూఫ్ ఒక్కటి అంటే లైక్ కెమెరా అంతే వాటర్ ప్రూఫ్ అనుకుంటా. బట్ నేనైతే బ్యాటరీ మాడ్యూల్తో యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ థింక్ that power module is not so waterproof at all. So డ్యూరబిలిటీ చూస్తే 15,000 వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? మీరు 15,000లో ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు మామ? సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఏదో ఓకే చెప్పొచ్చు. అండ్ ఒక మీరు 13,000లో నేను దీన్ని అయితే 13,500కి తీసుకున్నాను. బట్ ఆ ప్రైస్ పాయింట్లో మాత్రం చాలా ఎక్సలెంట్ క్వాలిటీ. అండ్ ఇంకా కెమెరా విషయానికి వస్తే ఇది 155 ఫీల్డ్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అండ్ ఇట్ కెన్ షూట్ అప్ టు 4K 240 frames వరకు అనుకుంటా. అండ్ కానీ ఇక్కడ ఒక లిమిట్ ఉంది. ఏంటంటే మీరు 4K 240 frames అనేది మీరు ఓన్లీ ఒక 6 minutes వరకు అంతే షూట్ చేయగలుగుతారు అనుకుంటా. ఎందుకంటే హీట్ ఎక్కిపోయి అది ఇంకా థ్రాటిల్ అయిపోతుంది అనుకుంటా. సో దాట్స్ ద లిమిట్. బట్
it has multiple shooting qualities, resolutions, like you can shoot 4K, 60 fps, 30 fps and 1080p, 240 fps కూడా ఉంది, and you can shoot slow motion as well. సో కెమెరా క్వాలిటీ పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి వచ్చేసి అడ్వాంటేజెస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మామ, లిటరల్గా చాలా ఉన్నాయి. బట్ మీరు ప్రైస్ పాయింట్ కన్సిడర్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ ది బెస్ట్, ఇట్ ఈస్ ద బెస్ట్ యూ కెన్ గెట్ ఫర్ దాట్ ప్రైస్. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇన్ని రోజులుగా నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను మామ. ఏంటంటే ఈ మాయిశ్చర్. నేను కొన్ని రోజులు నా రూమ్లో ఈ కెమెరాని అలాగే పెట్టేశాను. దానివల్ల ఏమైందంటే, ఈ కెమెరా ఇది ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ కెమెరా లెన్స్ ఉంటుంది కదా, లెన్స్ ముందు ఆ మాయిశ్చర్ పేరుకుపోయింది. అంటే లైక్ నేను ఎప్పుడైతే వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నానో అప్పుడు సడన్గా ఒక వైట్ రింగ్ మన ఎడ్జెస్ వరకు వచ్చేసి వీడియో క్వాలిటీని మొత్తాన్ని పడేసేస్తుంది. లిటరల్గా ఎలా ఉంటే బ్లర్రీ వీడియో వచ్చేసింది. అది తెగనే అసలు లిటరల్గా ఇంకెందుకురా బాబు దాన్ని పారేద్దాము అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే, నేను ఒక యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసిన తర్వాత ఒక సొల్యూషన్ అయితే దొరికింది. దట్ ఈజ్ సిలికా జెల్ డెసికెంట్. అది నేను ఒక ల్యాబ్లో వర్క్ చేస్తాను కాబట్టి మాకు అది ఈజీగా దొరుకుతుంది. సో దాన్ని తీసుకొని ఒక జిప్లాక్ ఇది ఉంటుందిగా, పాలిథిన్ బ్యాగ్. సో దాంట్లో మన ఆ సిలికా జెల్ వేసేసి ఒక 2 days పెట్టాను అనుకుంటా. 2 days అలాగే పెట్టేశాను. పెట్టేసిన తర్వాతనే అది కొంచెం సెట్ అయిపోయింది. ఇప్పుడు అందువల్ల 2 days బ్యాకే దాన్ని అలా చేశాను. అండ్ నౌ ఇట్ ఈస్ వర్కింగ్, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ దెర్ ఈజ్ నో మాయిశ్చరింగ్ అరౌండ్ ఇన్ ఇట్. అండ్ దీన్ని అయితే మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు, బికాజ్ ఇట్ ఈజ్ దట్ సిలికా జెల్ ఈజీలీ అవైలబుల్, మీకు ఈజీగా దొరికేస్తుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద మైక్ క్వాలిటీ. అసలు ఆ మైక్ దొరకడం చాలా అంటే చాలా ఇబ్బంది అయింది మామ. ఎందుకు తెలుసా, లిటరల్గా నా దగ్గర 2-3 మైక్స్ ఉన్నాయి. అవి అస్సలు ఎట్లా అంటే ఆ ఈ విండ్ బ్లాస్ట్ సౌండ్స్ అయితే మీరు వినలేరు. అందుకే నేను నా ఛానల్లో లిటరల్గా వాయిస్లెస్ వీడియోస్ చేశాను. జస్ట్ ఏమంటారు, రా సౌండ్ అని పెట్టేసి అలా కూడా చేశాను. బట్ ఫైనల్గా నేను ఎన్నో వీడియోలు చూసేసిన తర్వాత ఒక సొల్యూషన్ అయితే కనుగొన్నాను. అదే వచ్చేసి, అండ్ దాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ద మైక్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ DJI Action 2 ఈజ్ నన్ అదర్ దెన్ శాంసంగ్ వాళ్ళది EKG Type-C ఒకటి ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆన్ కాస్ట్లియర్ సైడ్, బట్ సో that will be the best thing for your mic needs of this DJI Action 2. ఎందుకంటే other than that you won't get the best quality voices. లిటరల్గా నేను చాలా కష్టపడ్డాను. ఒక 3-4 ఎక్స్ట్రీమ్ అని ఇంకోటి ఏదో మైక్స్ తీసుకున్నాను, బట్ అవి ఏవి వర్క్ కాలేదు. బట్ లాస్ట్గా ఇంకా సరేలే పోతే పోయింది అని ఎంత 18,000 1700 అనుకుంటా, బట్ ఆఫర్లో 1600 1500కి వచ్చేసింది ఆ Type-C EKG, దట్ ఈస్ ఇయర్ ఫోన్స్. అవి తీసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫ్లాలెస్లీ, లిటరల్గా ఫ్లాలెస్గా. లిటిల్ బిట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాలా ఇన్ ద Action 2. అదే వచ్చేసి మీరు మైక్ ఎప్పుడైతే Type-C మైక్ దీన్ని కనెక్ట్ చేస్తారో అప్పుడు మీరు మైక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి గెయిన్ అనేది చాలా తగ్గించాలి. లిటరల్గా యాజ్ ఆఫ్ నో ఐఎమ్ షూటింగ్ అట్ +dB, అంటే డెసిబల్స్ 2 decibelsతో అనుకుంటా. dB అంటే డెసిబల్స్ అని నేను అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. బట్ యూ హ్యావ్ టు decrease the decibels or the dB. You can keep it at +2లో తీసేసి మీరు పెట్టేయచ్చు. అండ్ అప్పుడైతే మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ దట్ ఐ కెన్ గివ్ యూ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అండ్ DJI Action 2.
చాలా రోజుల తర్వాత నేను వీడియో తీస్తున్నాను మామ. ఎందుకంటే ఈ మైక్ ఇష్యూ వల్లే నేను వీడియోలు చేయలేకపోయాను. బట్ ఇఫ్ దిస్ గోస్ రైట్ ఐ విల్ డెఫినెట్లీ యూజ్ ఇట్ ఫర్దర్. అండ్ వస్తే బాగుండు అంతే మామ. సో ఇది వచ్చేసి మన సొల్యూషన్ ఫర్ DJI Action 2. చిన్న వీడియోనే, బట్ జస్ట్ వాంటెడ్ టు సే దట్ దిస్ గోయింగ్ టు హెల్ప్ మెనీ న్యూబీ వ్లాగర్స్ ఆర్ ద మోటో వ్లాగర్స్. లిటరల్గా చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మాట్లాడేయాలని అంటే, సో దెర్ ఈజ్ నథింగ్ టు టాక్, బట్ యా, యూ కెన్ గెట్ ద DJI Action 2 along with the Type-C mic, AKG tuned Type-C mic of Samsung for about 1500 అనుకుంటా. If you want, I can put the links of the Type-C mic in the description and the Action 2. If you want, you can buy that. So ante mama, so this is my first video after getting a mic. So that's it. So keep throttle and enjoy your beast. So signing off.